7 o'clock వెయిట్ చేశాను. కానీ ఇక్కడికి వచ్చాక పిల్లలు ఏడు చూపించే డాడీ అని అడుగుతున్నారు. నేను వాళ్ళకి మెయిన్ మనకంటే నాలెడ్జ్ ఉంటుంది. ఇలాంటిది ఏంటంటే పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, వాళ్ళు ఎలాగ సేవ్ అవ్వాలన్నది వాళ్ళకి తెలియాల్సి వస్తుంది. కానీ కేవలం మనకు తెలిస్తే సరిపోదు, ఓన్లీ ఇలా గొప్ప ఉంటే వాళ్ళకి తెలిస్తే సరిపోదు కదా. మెయిన్ జనాలందరికీ తెలియాలంటే ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకో 4-5 దగ్గర చేయాలని నేను కోరుకుంటున్నాను. సో అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? అసలు 6 o'clock వచ్చామండి. 6 o'clock వచ్చాను మెయిన్ పిల్లలు చూపిద్దామని. అప్పటి నుంచి వెయిట్ చేశాను. కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. కాకుండా వేరే పేరు పెట్టమనండి దానికి. మరి అలాగే ఉందండి చూస్తుంటే. ఇది ప్రజలకు కావాలండి. మెయిన్ ఓన్లీ ఉన్న డబ్బున్న వాళ్ళకి కాదండి అవగాహన. ఇప్పుడు ఇది వీళ్ళకి చెప్పేశారు, ఇలా చేయాలి, లైట్లు ఆపియాలని చెప్పారు. రేపు ఏదో జరుగుతుంది, ఏ స్లమ్లలో ఉంటారు, ఎవరో ఉంటారు, వాళ్ళకంటే తెలియదు కదండి. ఇది మెయిన్ ఏంటంటే ప్రతి మనిషికి తెలియాలి, ప్రతి ప్రజలకి తెలియాలి. ఇప్పుడు వైజాగ్లో 2 పాయింట్లు పెట్టారు. ఒక పాయింట్లో 1 టౌన్ ఏరియాలో బాగానే చేశారు, అది ఓపెన్లో చేశారు కాబట్టి ప్రతి వాళ్ళకి తెలిసింది. ఇది మట్టుకు ఇది ప్రైవేట్ ప్రోగ్రామ్ లాగా ఉంది తప్ప గవర్నమెంట్ ప్రోగ్రామ్ లా లేదు. ఇది మాక్ డిల్ లా లేదు అసలు. మాట్లాడడం మొత్తం లైట్స్ అన్ని ఆపి ఇక్కడ మొత్తం నైట్ లో చేస్తే పంపించలే. మరి ఇంకెందుకు మాక్ డ్రిల్ చేయడం? ఇప్పుడు 7 o'clock వెయిట్ చేశాను. కానీ ఇక్కడికి వచ్చాక పిల్లలు ఏడు చూపించే డాడీ అని అడుగుతున్నారు. నేను వాళ్ళకి మెయిన్ మనకంటే నాలెడ్జ్ ఉంటుంది. ఇలాంటిది ఏంటంటే పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, వాళ్ళు ఎలాగ సేవ్ అవ్వాలన్నది వాళ్ళకి తెలియాల్సి వస్తుంది. కానీ కేవలం మనకు తెలిస్తే సరిపోదు, ఓన్లీ ఇలా గొప్ప ఉంటే వాళ్ళకి తెలిస్తే సరిపోదు కదా. మెయిన్ జనాలందరికీ తెలియాలంటే ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకో 4-5 దగ్గర చేయాలని నేను కోరుకుంటున్నాను. సో అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? అసలు 6 o'clock వచ్చామండి. 6 o'clock వచ్చాను మెయిన్ పిల్లలు చూపిద్దామని. అప్పటి నుంచి వెయిట్ చేశాను. కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. కాకుండా వేరే పేరు పెట్టమనండి దానికి. మరి అలాగే ఉందండి చూస్తుంటే. ఇది ప్రజలకు కావాలండి. మెయిన్ ఓన్లీ ఉన్న డబ్బున్న వాళ్ళకి కాదండి అవగాహన. ఇప్పుడు ఇది వీళ్ళకి చెప్పేశారు, ఇలా చేయాలి, లైట్లు ఆపియాలని చెప్పారు. రేపు ఏదో జరుగుతుంది, ఏ స్లమ్లలో ఉంటారు, ఎవరో ఉంటారు, వాళ్ళకంటే తెలియదు కదండి. ఇది మెయిన్ ఏంటంటే ప్రతి మనిషికి తెలియాలి, ప్రతి ప్రజలకి తెలియాలి. ఇప్పుడు వైజాగ్లో 2 పాయింట్లు పెట్టారు. ఒక పాయింట్లో 1 టౌన్ ఏరియాలో బాగానే చేశారు, అది ఓపెన్లో చేశారు కాబట్టి ప్రతి వాళ్ళకి తెలిసింది. ఇది మట్టుకు ఇది ప్రైవేట్ ప్రోగ్రామ్ లాగా ఉంది తప్ప గవర్నమెంట్ ప్రోగ్రామ్ లా లేదు. ఇది మాక్ డిల్ లా లేదు అసలు. మాట్లాడడం మొత్తం లైట్స్ అన్ని ఆపి ఇక్కడ మొత్తం నైట్ లో చేస్తే పంపించలే. మరి ఇంకెందుకు మాక్ డ్రిల్ చేయడం?